హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదేంటని చూస్తున్నారా? ఇదైతే మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోకో ముంజస్ అండి. మనకి ఇప్పుడు సమ్మర్ కదా, ఇందులో కోకో వాటర్ని మరిగించి గ్లూకోజ్ కలిపి మనకి ఇలాగా ముంజులా అయితే ప్రిపేర్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే కోకో వాటర్ తాగడం ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది బాగా ఇష్టంగా తింటారండి. సమ్మర్లో చక్కగా కోకో తాటి ముంజులు ఎలా వస్తాయో అలాగే ఇది సేమ్ కూడా అలానే ఇది ముంజులాగే ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొబ్బరి ముంజు అది తాటి ముంజులాగే ఉంటుంది. ఈ కొబ్బరి ముంజు కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకి ఈ సమ్మర్లో బాడీ అది హీట్ చేసేసిన ఇది తింటే ఇది కొంచెం తింటే చలవ చేస్తుందండి పిల్లలకి. ఇది ఇప్పుడు ఈ మధ్యలో బాగా దొరుకుతున్నాయండి. మనకి స్వీట్ షాపుల్లో దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి స్వీట్ షాప్లో 30 రూపీస్ ఉంటుందండి బాక్సు. డైలీ ఇందులో ఏంటంటే గ్లూకోన్ డి వేసి మరిగించి చేస్తారండి, జెల్లీలాగా. ఇదైతే నేను చాలాసార్లు అయితే తిన్నానండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కోకో జెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, పిల్లలకి తప్పకుండా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అయితే అడుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే 2 బాక్సులు అయితే తెప్పించానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. కూల్గా చల్లగా ఉంటుంది. సో ఇదిగోండి కోకో జెల్. ఇందులో మళ్ళీ ఇది జెల్లో మళ్ళీ మనకు కొబ్బరి ముక్కలు కూడా వేస్తారండి. చాలా బాగుంటుంది. చక్కగా తిన్నప్పుడు కొంచెం పంటికి తగులుతూ ఉంటాయండి కొబ్బరి ముక్కలు అనేవి. చూసారు కదా, ఈ జెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి మేమైతే విజయవాడ స్వీట్ షాప్లో అయితే తీసుకున్నాం. ఎక్కడైనా దొరుకుతాయండి. దొరకపోతే మనకు కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి బొండాల నుంచి మనం చూసి అయినా తయారు చేసుకోవచ్చు.